మరి ఆ మాటకొస్తే నేను అడిగేది, ఈ 9 ఏళ్లలోనే మేమేదో చేయాల్సి ఉండే చేయలేదు అని కాంగ్రెస్ వాళ్ళంటే, మరి నేను అడుగుతా ఉన్నా, 6 దశాబ్దాల్లో మీరిచ్చిన మాటలు, మీరు చేసిన మోసాలు, మీరు చేసిన దగ, 6 దశాబ్దాలు ప్రజలు అధికారం ఇచ్చినా మీరు మాకు వదిలిపెట్టిపోయిన సమస్యలు, వాటికి మిమ్మల్ని అడ్డుకోవాలా లేదా అడ్డంగా పెట్టి తొక్కాలా ఆలోచించమని చెప్పి మా అన్నదమ్ముల్ని ఆడబిడ్డల్ని కూడా అడుగుతా ఉన్నా. ఇది కరెక్ట్ కాదా? 6 దశాబ్దాలు అధికారం ఇస్తే ప్రజలు కరెంట్ ఇవ్వాలని అసమర్థులు, రోజుకి కనీసం 6 గంటలు కూడా వ్యవసాయానికి సరిగ్గా ఇవ్వాలని అశక్తులు, అసమర్థులు ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మీద మాట్లాడతామంటే ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించమని కోరుతా ఉన్నా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంటే కాదు, సాగునీటికి దిక్కు లేదు, తాగునీటికి గోస, రైతులు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లు నిలబడాలా. ఒకటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పేది మీకు. గోళ్లపాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లయిందో ఒకసారి చప్పట్ల ద్వారా మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మేము బాగా చేసిన మాట వాస్తవం అయితే గోళ్లపాడుని చప్పట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచినీళ్ల సమస్య తీరిన మాట వాస్తవం అయితే మా ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బ్రహ్మాండంగా ఈరోజు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 6 దశాబ్దాలు ఏమీ చేయని అసమర్థులు ఇవాళ 6 గ్యారంటీలు అంటూ కొత్త వేషాల్లో మీ ముందుకు వస్తా ఉన్నారు. ఒకటే రిక్వెస్ట్ మీ అందరితో, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకే వారంటీ ఎన్నడో అయిపోయింది. ఆ పార్టీ వారంటీ ఎప్పుడో పోయింది, ఎప్పుడో తీరిపోయింది. వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీకి దానికి విలువ ఉంటుందా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడన్నా ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఈరోజు ఇక్కడ చెప్తున్నన్ని అలవిగాని మాటలు, అలవిగాని హామీలు ఎక్కడన్నా ఇస్తున్నారా? దయచేసి ఆలోచించండి. ఇవాళ ఇక్కడ మనం పెట్టుకున్నది ప్రగతి నివేదన సభ. మీకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈ 9.5 సంవత్సరాల్లో ఏం చేశాము ఖమ్మానికి చెబితే ఒక్కసారి, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాం. ఒకప్పుడు గోళ్లపాడు ఛానల్ నీటిపారుదల ఛానల్గా ఉండేది, తర్వాత పూర్తి స్థాయి డ్రైనేజీగా మురికి కూపంగా మారిపోయింది. దాన్ని ఈరోజు 11 కిలోమీటర్ల గోళ్లపాడు ఛానల్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చక్కగా 11 పార్కులు కట్టి చుట్టుపక్కల ఉన్న వేలాది కుటుంబాలకి అద్భుతమైన ఒక పరిసరంగా, అద్భుతమైన ఒక పచ్చదనంతో కూడుకున్న ఒక మంచి వేదికగా ఈ ప్రభుత్వం చేసింది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో అతి పెద్దదైన ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం మీ గౌరవ మంత్రి గారి సారథ్యంలో, రవాణా శాఖ మంత్రి అజయ్ గారి సారథ్యంలో తెలంగాణలోనే 2వ అతిపెద్ద బస్ స్టేషన్ ని కూడా నిర్మాణం చేసుకున్నాం.